అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు బెల్లం బాబు. కానీ ఆ జోష్ తర్వాతి సినిమాల్లో మాత్రం చూపించలేకపోయాడు. అరహిట్టు 6 ఫ్లాపులు అన్నట్టుగా ఉంది ఇతగాడి పరిస్థితి. దీంతో బాబుగారి ఆశలన్నీ కూడా వచ్చే కిష్కింధపురిపైనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ సినిమా అయినా అయ్యవారి ఆశల్ని నెరవేరుస్తుందా? మిరాయిని తట్టుకొని బెల్లం బాబుకి హిట్ ఇస్తుందా? ఒకవైపు సమంత, మరోవైపు వివి వినాయక్, ఇంకోవైపు తల ఎటు తిప్పినా నేనే అన్నట్టుగా ప్రమోషన్స్. ఇంకేం అల్లుడు శ్రీనుతో బెల్లంకొండ ఇండస్ట్రీలో పాతకపోతాడనుకున్నారు అంతా. తండ్రి బెల్లంకొండ సురేష్ ఆశ కూడా అదే. అందుకే కోట్ల రూపాయలు కుమ్మరించాడు మరి. కానీ ఆ హైప్ అంతా అప్పటికే అన్నట్టు ఆ తర్వాత ఏ సినిమాతోనూ సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు బెల్లంకొండ. స్పీడున్నోడు, జయజానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత ఏ సినిమా కూడా ఇతగాడికి ష్యూర్ సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఉన్నంతలో జయజానకి నాయక ఒక్కటే బోయపాటితో చేశానన్న సంతృప్తి మిగిల్చింది. ఇక రాక్షసుడితో సక్సెస్ ట్రాక్ ఎక్కడనుకునే లోపే అల్లుడు అదుర్స్, హిందీ ఛత్రపతి అంటూ బొక్కబోర్లా పడ్డాడు. మొదటి సినిమా తీసిన వినాయక్ కూడా ఛత్రపతి తీసి చేతులెత్తేశాడంటే బెల్లం బాబుతో హిట్ ఎంత దోబూచులాడుతోందో అర్థమవుతోంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన భైరవం సినిమా ఇటు హిట్ కి అటు ఫ్లాప్ కి మధ్య నిలవడం. మరోవైపు నారా రోహిత్, మంచు మనోజ్ కూడా అందులో నటించడంతో బెల్లంకొండ సినిమాని సాలిడ్ గా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి. దీంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టేయాలంటూ మొదలెట్టిన కిష్కింధపురి అప్పుడు ఇప్పుడు అంటూ ఎట్టకేలకి థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమా అయినా బెల్లం బాబుని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు బెల్లం ఫ్యాన్స్. అయితే అదే రోజు పాన్ ఇండియా సినిమా ట్యాగ్ వేసుకుని మిరాయి వస్తుండడంతో కిష్కింధపురి ఎలాంటి ఓపెనింగ్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా అసలే అంతంత మాత్రంగా హిట్స్ ఉన్న బెల్లం బాబు ఇలా మిరాయితో పోటీ పడ్డం మొదటికే మోసం వస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి సెప్టెంబర్ 12న వస్తున్న ఈ 2 సినిమాల్లో ఏది నిలబడుతోందో, ఏది పడిపోతుందో. For more videos like this, subscribe Big TV channel.